రెడ్డి ప్రసాద్ రెడ్డి ప్రసాద్ ఇట్లా మన కార్లో మనం పెట్టినది మాకు మళ్ళీ ఆన్సర్ చేయమని కూడా మీరు ఇంతవరకు కనీసం ఒక అక్షరం కూడా మాకు చెప్పాలి. మాకు ఇంతవరకు మాకేమి ఈరోజు కడప నగరపాలక సంస్థ 50 డివిజన్లలో ఎక్కడ చూసినా కూడా కుక్కల బెడద చాలా తీవ్రంగా ఉంది. దీనిపైన మా కార్పొరేటర్లు అందరూ కూడా ఎక్కడికక్కడ అప్పుడు కమిషనర్ గారికి గౌరవ మేయర్ గారికి అనేక పర్యాయాలు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజల నుంచి వచ్చిన విన్నపాల దృష్ట్యా మేము కూడా గత డిసెంబర్లో జరిగినటువంటి 23వ తేదీ జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో ఈ కుక్కలు అసలు ఏం జరుగుతుంది, కుక్కలను పడుతున్నారా, పట్టడం లేదా, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మా ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, దీనిపైన పిల్లలకు చాలా మంది భయభ్రాంతులు గురవుతున్నారని చెప్పి మేము సర్వసభ్య సభలో చర్చించవలసిందిగా మేము అంశం లేవనెత్తడం జరిగింది. కానీ ఆ రోజు అనివార్య కారణాల వల్ల అది రసాభాసగా జరగడం, మధ్యలో ఆగిపోవడము, తర్వాత దాన్ని ఆమోదించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి సమాచారం మాకు ఇవ్వమని చెప్పి కూడా ఆ రోజు గౌరవ కమిషనర్ మేయర్ గారు ఆదేశించడం జరిగింది. ఈ రోజుకి కూడా దాదాపు 8 నెలలు పూర్తిగా వస్తున్నా కూడా ఆ రోజు మేము అడిగిన అంశం ఏంటంటే కార్పొరేషన్ పరిధిలో ఎన్ని కుక్కలకు మీరు ఆపరేషన్ చేయించారు అంటే మళ్ళీ కుక్కలు పునరుత్పత్తి కాకుండా ఆపరేషన్ చేసే పద్ధతిని చేశారనమాట. దానికి ఒక్కొక్క కుక్కకు దాదాపు వారం రోజులు దానికి రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచడానికి, ఆపరేషన్ చేయడానికి ఖర్చులు, మందులు, దానికి ఫుడ్తో సహా కలిపి 1500 రూపాయలు బిల్లు వేశారు. దాదాపు 4500 కుక్కలకు ఆపరేషన్ జరిగినట్టు ఆ రోజున లెక్కల ప్రకారం కార్పొరేషన్ అధికారులు తెలపడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాము, 4500 కుక్కలు అంటే దాదాపు ప్రతి డివిజన్ నుంచి కూడా ఒక 100 కుక్కల పైన ఆపరేషన్ చేసినట్టు ఆ రోజుకున్న సమాచారం ప్రకారం. కానీ వాస్తవంగా కనీసం 10 కుక్కలు కూడా ఒక డివిజన్ నుంచి పట్టిన పరిస్థితి అయితే పాపనైతే పోలేదు. మనం ఏమడుగుతున్నామంటే కార్పొరేషన్ నిధులను ఇలా పక్కదారి పట్టించి ఎవరో ఇతర రాష్ట్రాలు ఉండే వాళ్ళకి దోచిపెట్టడం ఎంతవరకు కరెక్టు? మేము ఒకటి కార్పొరేషన్ ఆదాయాన్ని కాపాడండి, ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడండి, రెండూ చేయండి. మీరు ఒకవేళ నిజంగా కుక్కలను ఆపరేషన్ చేసింటే, కుక్కలను అక్కడ పెట్టింటే ఈరోజు పిల్లలు చాలా మంది ఆ కుక్కల కాటు బారిన పడకుండా మనకు మంచి అవకాశం ఉండేది. సో మేము ఈ విధంగా ఒకటే కోరుకుంటున్నాం. కమిషనర్ గారు ఇప్పుడు మేము అదే అడిగాము అడిషనల్ కమిషనర్ గారికి, సార్ మీరు కుక్కలను ఎన్ని కుక్కలు పట్టారు, ఎక్కడ పట్టారు, ఎప్పుడు పెట్టారు, సంబంధిత సెక్రటరీలు దానికి సంబంధించి ఎవరైనా సంతకం పెట్టారా? సెక్రటరీలు ఎవరు సంతకం పెట్టకుండా, ఆ ఏరియా ఇన్స్పెక్టర్ సంతకం పెట్టకుండా